సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో అండి, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ విద్యాదీపక్, కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ పోలినేని, రాజమండ్రి. ఈరోజు ముఖ్యంగా అంటే మనందరికీ అవేర్నెస్ కోసం చేస్తున్న వీడియో బయట కిందే చెప్పాల్సి ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు అందరూ భయపడుతున్న లేదంటే టీవీలో ఎక్కువ మనకి భయం క్రియేట్ చేస్తున్న వైరస్ అంటే కనుక హెచ్ఎంపివి వైరస్. హెచ్ఎంపివి వైరస్ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. అంటే ఇది ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు ఇది కొత్త వైరస్ అయితే ఏమీ కాదు. ఇది 60 ఏళ్ళ నుంచి వస్తున్న వైరసే. యూజువల్గా ఏంటది ప్రతి కాలానుగుణంగా కొంచెం వైరస్లో కూడా మార్పులు చేర్పులు రావడం వల్ల కొత్త స్ట్రెయిన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. కోవిడ్లో ఎలా అయితే కొత్త వేరియంట్స్ అలాగ వచ్చినాయో దీంట్లో కూడా అలా స్ట్రెయిన్స్ లాంటివి డెవలప్ అవుతున్న సిచ్యువేషన్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా మామూలుగా మనకి జలుబు, దగ్గు, కొంచెం ఫ్లూ జ్వరం ఎలాగొచ్చిందో అలాంటి సిమ్టమ్స్తో వచ్చేది. టెస్ట్ చేసుకుంటే కొంతమందిలో బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వైరస్ అయితే మాత్రం హెచ్ఎంపివి A to B అన్నట్టు చెప్పాల్సి ఉంటుంది. కామన్గా ఇదివరకు ఉన్న వైరస్ హెచ్ఎంపివి A to C అండి. A to C కన్నా A to B వ్యాధి తీవ్రత కానీ ఇది కానీ తక్కువ అన్నట్టే చెప్పాల్సి ఉంటుంది. వ్యాధి లక్షణాలు జనాలు అందరూ అడుగుతున్న వ్యాధి లక్షణాలు ఏమై ఉండొచ్చు అన్నట్టు. వ్యాధి లక్షణాలు అయితే దగ్గు, కొంచెం ముక్కు కారడము, ఏమైనా కొంచెం లో జ్వరం లాంటిది రావడము, కొంతమందిలో మాత్రం న్యూమోనియా డెవలప్ అవడం లాంటివి జరగవచ్చు. న్యూమోనియా అంటే సివియారిటీ ఎవరిలో ఎక్కువ ఉండొచ్చు అన్నది నెక్స్ట్ క్వశ్చన్. సివియారిటీ యూజువల్గా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే చిన్నపిల్లలు, వయోవృద్ధులు, ముఖ్యంగా సంవత్సరం నుంచి 4 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలు కానీ, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉందంటే ఎప్పటి నుంచో మనకి షుగర్ కానీ, బీపీ కానీ, కొన్ని ఇమ్యూన్ సప్రెసివ్ అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్ ఉన్న ఓల్డర్ ఏజ్ గ్రూప్లో ఇది న్యూమోనియా కింద డెవలప్ అయ్యి ఇంకొంచెం తీవ్రత పెరిగి సీరియస్ అయ్యే ఛాన్సెస్ కొంతమందిలో ఉన్నాయి. మరి కోవిడ్ అంత తీవ్రత అని చెప్పి మనం అయితే ఇప్పుడున్న స్టడీస్ ప్రకారం చెప్పలేము. సో వీళ్ళలో మెయిన్గా ఏంటి అంటే కనుక చిన్నపిల్లలు అండ్ వయోవృద్ధుల్లో ఎక్కువ జాగ్రత్త అవసరము. ఏమన్నా సిమ్టమ్స్ ఏమైనా ఎక్కువ అవుతున్నా అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా, జ్వరం తగ్గకుండా ఉండడము, దగ్గది పెరిగిపోవడము ఇలాంటివి ఉంటే మాత్రం వెంటనే వైద్య సహాయం అయితే అశ్రద్ధ చేయకుండా తీసుకోవడం వల్ల రికవరీ కూడా మంచిగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. రెండవ భయం కోవిడ్ లాగా లాక్డౌన్లు ఏమన్నా వస్తాయని. యూజువల్గా హెచ్ఎంపివి ఈ స్ట్రెయిన్ బాగా ప్రివలెంట్గా ఉన్న చైనాలో కూడా లాక్డౌన్ లాంటిది అయితే ఏమీ పెట్టలేదు. అండ్ ఆల్సో అక్కడ రికవరీ కూడా బాగానే ఉంది. సో అంత ప్యానిక్ సిచ్యువేషన్ అయితే అవసరం లేదన్నట్టే మన భారత ప్రభుత్వం కానీ లేదు అంటే కనుక మిగతా వైద్యులు కానీ తెలియజేస్తున్న దాని కింద తీసుకోవాల్సి ఉంటుంది. 4 ప్యానిక్ అయితే అవసరం లేదు కానీ కోవిడ్ లాగా ప్యానిక్ అయితే అవసరం లేదు కానీ కోవిడ్ సిచ్యువేషన్స్ లో నేర్చుకున్న మంచి అలవాట్లు అంటే చేతులు కడుక్కోవడం అని, రెండోది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అని, వీటి ద్వారా మనకి కొంచెం వ్యాధి వ్యాప్తిని అయితే మనం అరికట్టవచ్చు. దయచేసి ఎవరు భయపడొద్దు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము, అప్రమత్తంగా ఉండడము, అవసరమైనప్పుడు వైద్య సహాయం తీసుకోవడం ద్వారా హెచ్ఎంపివి గురించి వరి అవ్వాల్సిన లేదంటే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చండి. థ్యాంక్ యూ.